తీర్చగలనయ్యా నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును పిలుచుకొనివే దూతలు చేయని నీ దివ్య సేవకు పిలుచుకొనివే దూతలు చేయని నీ దివ్య సేవకు మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ 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 కీర్తనల గ్రంథం 91లో ఒక చాటు ప్రతి వారికి కూడా అవసరమైంది. ఒక చాటు మనకి నీడ కావాలంటే ఎండ టైంలో ఒక చాటున మనం నిలబడతాం, చాటుకు వచ్చేస్తాం.
ఇంటి లోపలికైనా లేకపోతే ఏదన్నా ప్రక్కన ఏదన్నా అది చాటు ఉంటుంది మనకి అని అనిపిస్తే ఆ చాటులోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకు? మనకి నీడ కావాలి కనుక. ఇక భక్తుడు చెప్తా ఉన్నాడు, ఈయనకట మహోన్నతుని చాటున నివసిస్తూ ఉన్నాడట. ఈయన మహోన్నతుడు. దేవుడు ఎవరంటే మహోన్నతుడు. ఆయన చాటున నివసిస్తున్నాడట ఈయన. ఇంకా ఆయన చాటున నివసిస్తూ సర్వశక్తుని నీడను విశ్రమిస్తూ ఉన్నాడు. అందుకే ఈయన చెప్తూ ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అని. ఈ భక్తుడు చేస్తూ ఉన్నాడు ఆ విధంగా. అదే ప్రకారంగా మనకి కూడా చెప్తా ఉన్నాడు. ఏమని? మహోన్నతుని చాటున నివసిస్తే మీరు కూడా సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో మీరు విశ్రమించేవారు. నీడలు విశ్రమించటం అంటే అది చాలా చాలా వెయిట్ ఉంది ఆ మాటకి. విశ్రమించటం అంటే విశ్రాంతి తీసుకోవటం అని ఉంది అర్థం, లేకపోతే నిద్రపోవటం అని ఉంది. నిద్ర ఎప్పుడు వస్తుంది, విశ్రాంతి ఎప్పుడు కలుగుతుంది మనిషికి అంటే ఏ శోధన కానీ, ఏ శ్రమ కానీ, ఏ కష్టం కానీ ఏది లేకుండా ఉన్నప్పుడు, ఏ బాధ కానీ, ఏ రోగం కానీ ఉండకుండా ఉన్నప్పుడు. అటువంటిది ఈ యొక్క దేవుని నీడలో, మహోన్నతుడైన దేవుని నీడలో, ఆయన చాటులోనట అటువంటి విశ్రాంతి మనిషికి ఉంటుంది. ఎవరైతే ఈ గొప్ప దేవుని నీడకు వస్తారో, ఆయన చాటుకు వస్తారో, ఆయనే మనకు ఆశ్రయముగా, కోటగా ఉంటూ ఉన్నాడని ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనల్ని కూడా అదేవిధంగా చెప్పేవారుగా ఉండాలని ఆయన ఆశపడుతూ వ్రాస్తున్నాడు ఈ యొక్క కీర్తన. నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. వేటకాని ఊరిలో నుండి ఏం చేస్తాడు? దేవుడు విడిపిస్తాడు. విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించేవాడు. హల్లెలూయా. నాశనం అయిపోయే తెగులుంది, నాశనకరమైన తెగులుంది. అటువంటి తెగులు రాకుండా దేవుడు ఏం చేస్తాడట? రక్షిస్తాడట. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడట. హల్లెలూయా. గ్లోరీ 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 టు గాడ్. ఆయన తన రెక్కలతో, ఆయన రెక్కలు సామాన్యమైన రెక్కలు కాదు. ఆశీర్వాదానికి ఆ రెక్కలు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి, ఉన్నతమైన దీవెనలకి అవి నిలయముగా ఉన్నాయి. ఆ యొక్క దుర్గముగా ఉన్నాయి ఆయన రెక్కలు. ఆయన రెక్కల నీడన మనల్ని, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడట. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఎందుకు? మహోన్నతుడైన చాటున మనం నివసిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడి నీడను విశ్రమిస్తూ ఉన్నాం. అందుకని ఆయన రెక్కల నీడ క్రింద మనకేముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉంది. ఆయన సత్యము, కేడెము, డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ ఏం కలుగుతుందట? భయం కలుగుతుందట. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరిస్తుందట తెగులు. తెగులు ఎక్కడ సంచరిస్తుందంటే చీకటిలో సంచరిస్తుందట తెగులు. చీకటిలో సంచరించు తెగులునకైనను, ఇంకా మధ్యాహ్నమందు పాడు చేస్తుందట రోగం. మధ్యాహ్నంలో ఏం చేస్తుంది? రోగము. ఎండలో వెళ్తే రోగాలు వస్తాయంటారు, వడదెబ్బలు వస్తాయంటారు. ఎండలో ఏముంది? రోగం ఉంది. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుండా ఉంటావు. ఎందుకు? మహోన్నతుని చాటులో నివసిస్తున్నావు కనుక. మహోన్నతుడైన దేవుని చాటులో మనం ఉన్నప్పుడు ఇటువంటి ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునగా నీవు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, ఏమైనా రోగం వచ్చి కానీ, ఏ విధంగా కానీ, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా కూడా అపాయం నీ ఎద్దుకు రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో
స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన్న కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కిళ్ళలోన సంతోషమే బహు సౌందర్య సీనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీనులో స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన్న కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కిళ్ళలోన సంతోషమే బహు సౌందర్య సీనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీనులో స్తుతి సింహాసనాసీనుడా గ్లోరీ 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 టు గాడ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆమేన్ 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 ఆయన నామమునికి స్తోత్రము కలుగునుగాక ఆమేన్ 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 చీకటిలో సంచరించు తెగులనికైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడకుందువు నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమేమి నీ వద్దకు రాదు ఎండలో తిరక్కండి జ్వరాలు వస్తాయని పిల్లలకి చెప్తా ఎండ టైంలో ఏం చేస్తారు పిల్లలకు సెలవు ఇచ్చారు అనుకుంటారు వేసేద వల్ల ఎండలో తిరగొద్దు ఎండలో తిరిగితే జ్వరాలు వస్తాయని చెప్తాం అదేవిధంగా మధ్యాహ్నం మందు పాడు చేస్తుందట రోగం వచ్చి దానికి మనం భయపడకుండా ఉంటాం అది మనల్ని ఏమి చేయలేదు నీ ప్రక్కలో 1000 మంది పడినా నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయమేమి నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు హల్లెలూయా నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది ఇక చూస్తే ఇక్కడేముంది యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఎందుకంటే మహోన్నతుడైన దేవుణ్ణే నీకు నివాస స్థలంగా చేసుకున్నావు నీ నివాస స్థలం ఏంటి ఇల్లు కాదు మనకి నివాస స్థలం మన తండ్రి అయిన దేవుడు నివాస స్థలంగా ఉన్నాడు మనకి ఇంటి లోపలి ఉన్న మనం ఆరోగ్యంగా ఉండగలిగితే అది దేవుని కృప వలన మాత్రమే ఆరోగ్యం లేకపోతే ఇంటిలో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే అందుకే నీకు నివాస స్థలం ఏంటి దేవుణ్ణి నువ్వు నివాస స్థలంగా చేసుకున్నావు గనుక ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు హల్లెలూయా
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించారట. హల్లెలూయా. నీ మార్గాలన్నిటిలో, నా మార్గాలన్నిటిలో, మన మార్గాలన్నిటిలో దేవుడట నా బిడ్డ ఆ మార్గంలో వెళ్తుంది, నువ్వు కాపాడు అని దూతలకి ఆజ్ఞాపిస్తారట దేవుడు. ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆయన నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంకా నీ పాదాలకి రాయి తగులకుండా వారేం చేస్తారంటే, దూతలు నీ పాదాలకి ఒకవేళ రాయి తగులుతుందేమని తగలకుండా వారు తమ చేతులను చాపుతారట. తమ చేతులను చాపి ఎత్తి పట్టుకుంటారట నిన్ను పడిపోకుండా. హల్లెలూయా. పాదాలకి కూడా రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారట. దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు, నా బిడ్డలు వస్తున్నారు, వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని దూతలకి ఆజ్ఞాపించారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ దొరికెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించదును. ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తాడంటే, దేవుణ్ణి మనం ప్రేమించాలి ఎక్కువగా. దేవుణ్ణి మనం ఎక్కువగా తల్లి కంటే, తండ్రి కంటే, కుమారుడు కంటే, కుమార్తె కంటే, మనకున్నవన్నిటికంటే దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమించేవారుగా ఉండాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ అతన్ని వీటన్నిటి నుండి తప్పిస్తాను. అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక అతన్ని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎంత అద్భుతంగా ఉందో. తప్పిస్తాడట. అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో ఒకవేళ ఉంటే, అతడు శ్రమలో ఉంటే నేను అతనికి తోడుగా ఉంటాను. దేవుడు కూడా శ్రమలో తోడై ఉంటాడట. శ్రమ ఉన్నప్పుడు దేవుడే తోడుగా ఉంటే శ్రమలో ఇంకా శ్రమ కాదు, శ్రమలు ఉండవు. ఎందుకంటే ఆయన తోడు ఉంటే అంత ఆశీర్వాదం. శ్రమలో అతనికి తోడై ఉండేది, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానన్నాడు. హల్లెలూయా. నేను ఆ శ్రమలో నుండి తోడై ఉండడమే కాదు, విడిపిస్తాను, అతన్ని విడిపిస్తాను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. రక్షణ ఏంటో, నా ఆశీర్వాదం ఏంటో, నా దీవెన ఏంటో, నా యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, నా శుభములు అన్నీ అతనికి నేను చూపిస్తాను. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవిని మనం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఏమి ప్రేమించినవి మనతో రావు, ఏది మనతో రాదు, ఏ ప్రేమలు మనతో రావు. యేసయ్యని ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. యేసయ్యని ఎక్కువ ప్రేమించాలి. లెగ్గాన తండ్రి నీ స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. అన్నిటిలో దేవుని ఎక్కువ ప్రేమించాలి. ఈరోజు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. ఈ ప్రేమ మనతో రాదు, ఈ లోకంతో వదిలిపోద్ది ఈ ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ మనతో వస్తుందా? మనతో వచ్చేది యేసయ్య ప్రేమ. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అందుకే యేసయ్య అన్నారు, నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించద్దు. చూడండి, దేవుని ఎక్కువ మనం ప్రేమించాలట. ఆయనకంటే మనం దేన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు. మార్కు సువార్తలో 10:28 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనను, భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు, కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అన్నారు యేసయ్య. ఏమన్నారు? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలనైనా, భూములైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటుగా 100 ఇస్తాడట. ఆయన రాబో లోకమందు నిత్య జీవాన్ని కూడా ఇస్తాడట. అంటే ఈ లోకంలో మనందరూ ఎవరు? అన్నదమ్ములు, అక్క చెల్లు, అది ఇవ్వటం అంటే. కనుక ప్రతి ఒక్కరు యేసుని ఎక్కువ ప్రేమించాలి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఇక్కడ అక్కడ కూడా మనల్ని కాపాడే ప్రేమ
నరకం నుండి తప్పించే ప్రేమ. యేసయ్య ప్రేమ. మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. ఏ దేవుడు కూడా ప్రాణాన్ని పెట్టలేదు ఎవరి కోసం కూడా. యేసయ్య మాత్రమే ప్రాణం పెట్టారు. ఎందుకంటే మనల్ని ఆయన చేతితో నిర్మించాడు. ఆయన బిడ్డలుగా మనం బాధపడితే ఆయన చూడలేని దేవుడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్కువ ప్రేమిద్దాం. దేవుడి వాక్యం దించడానికి ఇస్తున్నాము. ఆమేన్. ఓరి బాబా 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 యేసువే ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను గిట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎన్నక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ. నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ. మరి 2011లో నాకు ఈ బిడ్డనిచ్చాడు. అంతకుముందు 2 సార్లు అబార్షన్ అయిపోయింది ఆవిడికి. 2011లో 6వ నెలలో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. చాలా చాలా మేళ్ళు పొందుకుంటూ వచ్చాం. నేను ఈ సన్నిధికి వచ్చేటప్పుడు, ఈ సన్నిధిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు అమ్మగారు ప్రార్థన చేసినాక ఈ బిడ్డను నాకు ఇచ్చింది. మరి అదే రకంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఈ కాలు వంగదు, కుర్చీలో కూర్చుందని ఫస్ట్ వారం కూడా నేను. 2వ వారం వచ్చేటప్పటికి ఒక మాదిరిగా ఇట్లా కూర్చోగలిగాను. కొంచెంసేపు కుర్చీలో కూర్చొని కొంచెం మాలు కింద కూర్చొని అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా నేను కింద కూర్చోగలుగుతున్నాను. మరి 2 నెలల నుంచి మా ఓనర్ గారు జీతం ఇవ్వాలన్నారు. అందరూ కూడా మీ ఓనర్ ఎవరు చూసినా 2 నెలలు 3 నెలలు చేసి వెళ్ళిపోతామే, కానీ నేను 9 నెలలు చేసి ఇప్పుడు ఇది 10వ నెల. ఆయన అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినాక, అమ్మగారు చేసినాక ఆయన అంతటికి ఆయన పిలిచి నాకు జీతం ఇచ్చాడు. ఆయన అయితే ఎవరిని నమ్మడంట, అసలు మేత దగ్గరుండి కట్టించుకుని దగ్గరుండి ఎత్తించుకుంటాడంట. నాకు గోడౌన్ తాళాలు, వాళ్ళ గెస్ట్ హౌస్ తాళాలు కూడా నాకు ఇచ్చాడు ఆయన. అన్నీ నాకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. నిన్న తెల్లారగట్ట నేను వస్తుంటే 5ంటికి ఇంటికాడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వస్తా, 5 చరణాలు చదువుకుని వస్తాను నేను. నాకు మా ఊరు దాటి 1 కిలోమీటర్ రాగానే ఒక ఈత చెట్టు పొదలేక రోడ్డుకి అడ్డంకి వచ్చేసింది. అసలు ఎటు వెళ్ళాలో కూడా నాకు ఏం తెలవాల. బండి దిగుతా కూడా నాకు గుండె దగ్గర చాలలేదు అసలు. అమ్మ అని అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ ఎత్తదామని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేశాను నేను. తమ్ముడు ఎత్తలే. తర్వాత నేను అట్టాగే తప్పు మళ్ళీ ఏసయ్య ఏంటి నువ్వు ఉండవు, నాకు ఈ చిక్కులేంటి అనేసి నాకు నేనే ఏడ్చుకుంటా చాలా బాధగా అసలు ప్రార్థన చేసుకుందాను. నేను ఆ బండి మీద ఉండి అసలు కిందకు కూడా దిగలేదు. నేను నా గుండె దగ్గర సాలతల్లో దిగి వెళ్తా కూడా అసలు ఏంటని తప్పిస్తా కూడా
తర్వాత ప్రార్థన చేసిన అమ్మ నేను చెరువు కాడికి వచ్చాను, ఇది ఇట్ట పరిస్థితి అమ్మ. మళ్ళీ నాకు ఎదరికి 1 కిలోమీటర్ వచ్చినా కూడా నా ఎదరు నడుతుంది, అదే పొదకలేకనే నడుతుందమ్మ అంటే అప్పటికి తల తిప్పుతూ ఈ కాళ్ళు ఇట్ట బంధాలు అడిపోతుంది. నాకు వాండర్ గారికి ఏ రోజున నేను మేత కట్టనని చెబుతామంటే నాకు తెలవదు అసలు. నిన్న చెప్పి ఏమండి నేను మేత కట్టలేనండి, నేను వెళ్ళిపోతానండి అన్న. అసలు నీకు బాగోలేదు కోసం నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మ ప్రార్థన చేసినాక నాకు చాలా తేలిగ్గా ఉంది. మళ్ళీ నేను చెరువులోకి వెళ్ళి సంచిలోడ తీసుకొచ్చి అన్ని పనులు చేసుకుని నేను సక్రంగా వచ్చాను. అమ్మ ప్రార్థన చేసిన నేను ఈ సన్నిధిలోకి వచ్చినా చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ 1997లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి 2011లో పాప పుట్టింది. అంతకుముందు 2 అబార్షన్లు అయిపోయినాయి. మేము రక్షణ పొందుకున్నాక 2004లో రక్షణ పొందుకున్నాను. నేను అమ్మగారు చర్చిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు. ఈ చర్చిలోకి వచ్చినాక అమ్మగారు ప్రార్థన చేసినాక వీళ్ళు వేరే చర్చిలో బాప్తిజం తీసుకున్నారు, వేరే సంఘానికి వెళ్ళేవారు. కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి 2 సార్లు అబార్షన్ అయిపోయింది. 15 సంవత్సరాల 13 సంవత్సరాల 13 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు 2 టైమ్స్ 2 సార్లు అబార్షన్ అయిపోయింది. కానీ పిల్లలు నిలవలేదు. ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చారు, అంతేనా? ఎవరో చెప్పారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. 1 సారి 2 సార్లు వచ్చింది ఆవిడ, నిండి గర్భిణీతో వచ్చింది. రాలేక 1 సారి 2 సార్లు వచ్చింది ఇంచుమించు. అప్పటి నుండి మళ్ళా రాలేదు. నేను అడుగుతూనే ఉన్నాను, ఎందుకు రావట్లేదు, ఎలా ఉన్నారని. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను, దేవుని సన్నిధిలో చెప్తుంటా. వీళ్ళు రాలేదు, ఎక్కడున్నారో పొలాల మీద చెరువుల మీద వెళ్ళిపోయారు. పాప పుట్టినాక ఒకసారి అనుకోటి తీసుకొచ్చావా, తీసుకురాలేదంట. చూసారా, నేను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, బిడ్డని తల్లిని కాపాడాయా అనుకుంటూ నేను ప్రార్థనలో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన మానేసిన వాళ్ళు ఎవరున్నా నాకు ప్రార్థనలు ఉంటే గుర్తొస్తారు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వాళ్ళ క్షేమం కోరి మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. అయితే ఆ విధంగా పాపని దేవుడు ఇచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుడు చేసిన గొప్ప కార్యం. వాళ్ళు మళ్ళీ అప్పుడు ఇక్కడ ఉండి ఇంకో బిడ్డను కూడా దేవుడు ఇచ్చేవారు. అప్పటి వరకు మొన్న వచ్చారు వీళ్ళు. నెల అవుతుందండి, 2 నెలలు మీరు వచ్చి 2 నెలల నుంచి మించి అవుతుంది. దగ్గర జీతం ఇవ్వట్లేదు అమ్మగారని నేను ఆశ్చర్యపోతున్నాను వీళ్ళ గురించి. ఏంటి తెలుసా, 10వ భాగం అని కవర్లో పెట్టిస్తున్నారు. తర్వాత ఏమొచ్చి జీతం ఇవ్వలేదని ఇస్తున్నారు, దాచుకున్న డబ్బులు ఇస్తున్నారేమో. జీతం ఇవ్వలేదని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. జీతం ఇవ్వకుండా 10వ భాగం ఇస్తున్నారేంటి వీళ్ళు అనుకుని. సరే, వాళ్ళకి ఎంత ఆసక్తో దేవుడికి ఇవ్వాలని అలా 2 టైమ్స్ ఇచ్చారు. కానుకలు ప్రార్థన చేయించుకున్నప్పుడు అది వేరు, కవర్లో పెట్టిస్తారు మళ్ళా. హల్లెలూయా. దేవునికి మనం ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయం, దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉంటేనే మళ్ళీ దీవిస్తాడు దేవుడు. లేకపోతే అది ఏ రోగం వచ్చో ఎలాగొచ్చో పోతానే ఉంటాయి. అది గమనించుకోరు మీరు. ఆ విధంగా ఇస్తే అని అన్నాను నేను. జీతం ఇవ్వలేదంటే ప్రార్థన చేస్తాను, ఏసే సాయం చేస్తాను, ప్రభు వీళ్ళకి జీతం ఇవ్వలేదంటే ఆయన అప్పుడే ప్రేయర్ చేశాం. యేసుకుని బట్టి వాండ్రే పిలిచి ఇచ్చాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.